హలో. వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య, ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికి చేరే ప్రయత్నం జరుగుతుంది. సో, ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే డిసెంబర్ 8 నుంచి అగ్నివీర్ సైనిక నియామక ర్యాలీ అంటూ వార్త చూసుకోవచ్చు. సైన్యంలో చేరేందుకు ఆసక్తి కలిగిన యువకులను భారతీయ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ద్వారా ఎంపిక చేసేందుకు సైన్యాధికారులు సన్నాహాలు చేస్తున్నారంటూ వార్త అయితే చూసుకోవచ్చు. డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ర్యాలీ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో అగ్నివీర్, టెక్నికల్ మరియు క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మెన్ విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఈ పోటీకి రావాలంటూ వారైతే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇదివరకు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారు మాత్రమే దీనికి రావాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుంచి వచ్చే మహిళా అభ్యర్థులు గచ్చిబౌలి స్టేడియంకు రావాలంటూ కూడా మనకు సూచించడం జరిగింది. సో, మనకు గచ్చిబౌలి స్టేడియంకి ర్యాలీ కోసం అయితే వీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం అయితే మనకు ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఒకే ఒక విద్యార్థిని ఏడాదికి 12.84 లక్షల ఖర్చు, విధుల్లో ఓ టీచర్ సహా 2 సిబ్బంది, ఒక్క స్టూడెంట్ కోసం మధ్యాహ్న భోజనం, నారపనేనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర పరిస్థితి అంటూ వార్త చూసుకోవచ్చు. ఇలాంటి వార్త రావడం అనేది కొంత దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం అయితే మానవ వనరుల మీద ఖర్చు చేయడానికి ముందుకు రావడం అనేది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానవ వనరుల మీద ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి తాత్కాలికంగా ఇమీడియట్లీ దాని యొక్క రిజల్ట్ కనపడకపోవచ్చు, కానీ భవిష్యత్తులో శాశ్వతంగా కనపడుతుంది. సో, ఒక్క పాప కోసం ఇంత ఖర్చు పెట్టడం అనేది మంచి పరిణామమే. సో, కాకపోతే బాధాకరం ఏంటంటే ఆ గ్రామ ప్రజలు ఆ స్కూల్ని కాదని వేరే స్కూల్లో జాయిన్ చేయించడం, ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడం, ఉన్నతమైన ఉపాధ్యాయుడు అందుబాటులో ఉన్నా కూడా ఉపయోగించుకోలేకపోవడం ఆ గ్రామం యొక్క దుస్థితి అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓ ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని కోసం ప్రభుత్వం ఏడాదికి 12.84 లక్షలు ఖర్చు చేస్తుంది. మీరు చదివింది నిజమే. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ క్లాస్ వరకు ఉండగా స్కూల్ మొత్తంగా ఒకే ఒక విద్యార్థిని కీర్తన 4వ తరగతి చదువుతుంది. ఒకే స్టూడెంట్ ఉన్న ఈ స్కూల్లో ఒక టీచర్ పనిచేస్తుండగా జీతం రూపంలో ఏడాదికి 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలాగే వంట మనిషి, పారిశుద్ధ్య కార్మికురాలు ఒక్కొక్కరికి నెలకు 3,000 చొప్పున ప్రభుత్వం ఏడాదికి మరో 60,000 ఖర్చు చేస్తుంది. ఒక్కరి విద్యార్థిని కోసం మధ్యాహ్న భోజనం వండుతున్న పరిస్థితి కూడా ఉంది అంటూ వార్త చూసుకోవచ్చు. అంతేకాకుండా నిర్వహణ గ్రాంట్ కింద 5,000, స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరొక 5,000 మంజూరు చేస్తున్నదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. అన్నీ కలిపి ఒక్క విద్యార్థినిపై ప్రభుత్వం విద్యా సంవత్సరానికి సుమారు 12.84 లక్షలు ఖర్చు చేస్తుంది. అయితే ఈ వ్యవహారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో, ఒక్క విద్యార్థిని చదువు కోసం 12.84 లక్షలు ఖర్చు చేయడం ఏంటంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఆ గ్రామంలోని పేరెంట్స్ ఆ స్కూలుకు పంపకుండా వేరే స్కూలుకు పంపడం అనేది కొంత బాధాకరం. దాని మీద విచారం వ్యక్తం చేయాలి, కానీ ఒక్క పాప కోసం ఇంత ఖర్చు చేయడం ఏంటంటూ మాత్రం విచారం వ్యక్తం చేయకూడదు. ఎందుకంటే ఒక్క పాప అయినా 100 మంది అయినా ప్రభుత్వం అనేది మానవ వనరుల మీద ఖర్చు చేస్తున్నప్పుడు దాన్ని విమర్శించడానికి అవకాశం లేదు. సో, దాని యొక్క ఫలితం అనేది శాశ్వతంగా ఉంటుంది, తాత్కాలికంగా ఉండదు. కాబట్టి ఎవరైనా ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆలోచించే ప్రయత్నం చేయాలి. అయితే ఆ గ్రామంలో మిగతా తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను వైరా మరియు తల్లాడలోని ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతున్నట్టు కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో, మరి దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూల్ని చైతన్యపరిచి దాంట్లో మంచి వసతులు, మౌలిక వసతులు క్రియేట్ చేసుకొని దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి, కానీ దాని మీద చర్యలు తీసుకోకుండా వదిలేసి డబ్బు ఖర్చు పెట్టుకుని పక్క స్కూల్లో పంపించడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి రావడం అనేది కొంత బాధాకరమే. సో, ఏదైనప్పటికీ ప్రభుత్వం అయితే ఈ విధంగా ఖర్చు చేయడం అనేది మన ఛానల్ తరపున అభినందించదగ్గ విషయం అని చెప్పి మనమైతే మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వారంలో డిఎస్సి 2008 నియామక పత్రాలు అంటూ మరొక వారు చూసుకోవచ్చు. అర్హుల లెక్క తేల్చిన విద్యాశాఖ. సో, ఎట్టకేలకు 2008 డిఎస్సి బాధితులకైతే మరొక వారం రోజుల్లో నియామక పత్రాలు చేతికి రాబోతున్నాయి. సో, మొత్తం 1399 మంది ఉద్యోగాలు అయితే పొందడం జరిగింది. సో, వీరికి మరో వారం రోజుల్లో నియామక పత్రాలు అందజేయడం జరుగుతుంది. వీరికి సంబంధించి మరే అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఐఐసిటిలో 31 శాస్త్రవేత్తల పోస్టులకు నోటిఫికేషన్ అంటూ మరో వార్త చూసుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో శాస్త్రవేత్తలు, టెక్నీషియన్ల ఉద్యోగ నియామక ప్రకటన అయితే వెలువడింది. 31 శాస్త్రవేత్తల పోస్టులకు, అదేవిధంగా టెక్నీషియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పోస్టులు 29, టెక్నీషియన్ డిస్పెన్సరీ క్యాటరింగ్ సర్వీసెస్ పోస్టులు 10 భర్తీ చేయనున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తల పోస్టులకు అయితే డిసెంబర్ 9 చివరి తేదీ, ఇతర పోస్టులకు డిసెంబర్ 26 వరకు అయితే అవకాశం ఉంది. సో, మరింత సమాచారం కోసం అయితే
ఐఐసిటి అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 30 నుంచి టీజీ సెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. టీజీ సెట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనుంది. సబ్జెక్టుల వారీగా ఈ నెల 30న క్యాంపస్ దూర విద్యా కేంద్రంలోని ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్లో పరిశీలన ప్రారంభం కానున్నట్టు అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. మరింత సమాచారం కోసం అయితే ఉస్మానియా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలంటూ సూచించడం జరిగింది. సో ఎవరైతే టీజీ సెట్ క్వాలిఫై అయ్యారో వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కేంద్ర కురులకు జాబ్ క్యాలెండర్ అంటూ ప్రధానంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మరొక వార్త కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2025 జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన యూపీఎస్సీ అంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీ అర్హతతోనే అనేక ఉద్యోగాలకు సిద్ధమయ్యే అవకాశం, సివిల్స్ మొదలు ఎన్డీఏ వరకు పలు పరీక్షల తేదీల ఖరారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే సక్సెస్ సాధ్యమంటూ కూడా చూసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ నుంచి పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. సో వాటికి సంబంధించి కొన్ని వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి సివిల్ సర్వీసెస్ సంబంధించి 2025 జనవరి 22 నోటిఫికేషన్ రాబోతుంది. మనకి ఇదైతే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. దీనికి ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించి కూడా 2025 జనవరి 22 నోటిఫికేషన్ వస్తుంది. ఇది యూపీఎస్సీ సివిల్స్లో భాగంగా ప్రిలిమ్స్ అయితే రెండింటికి ఒకటే కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ మాత్రమే సివిల్స్కు సపరేట్ ఉంటుంది, ఫారెస్ట్ సర్వీస్కు సపరేట్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా సపరేట్గా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ తోటి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు. అదేవిధంగా ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా 2024 సెప్టెంబర్ 18న నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దరఖాస్తుకు చివరి తేదీ 2024 నవంబర్ 22 వరకు అయితే ఉంది. దీనికి కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది. అదేవిధంగా దీనికి కూడా డిగ్రీ ఉత్తీర్ణత సరిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి రాసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా 2024 డిసెంబర్ 11న నోటిఫికేషన్ రాబోతుంది. సో దీనికి కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. అదేవిధంగా ఎన్డీఏ మరియు ఎన్ఏ ఎగ్జామినేషన్ సంబంధించి 2024 డిసెంబర్ 11న నోటిఫికేషన్ రాబోతుంది. సో దీనికి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఐఏఎస్ మరియు ఐఎస్ఎస్కి సంబంధించి కూడా 2025 ఫిబ్రవరి 12న నోటిఫికేషన్ రాబోతుంది. దీనికి సంబంధించి డిగ్రీ ఉత్తీర్ణత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతుంది. ఇది 2025 మార్చి 5న రాబోతుంది. దీనికి కూడా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా 2024 సెప్టెంబర్ 4న నోటిఫికేషన్ రావడం జరిగింది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 24 వరకు ఉండే. ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు ప్రిలిమ్స్, మెయిన్స్కు సంబంధించి ప్రిపరేషన్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది పీజీ చేసిన వారు సంబంధిత సబ్జెక్ట్లో పీజీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతుంది. ఇది 2025 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ రాబోతుంది. దీనికి కూడా 2 దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మన ఛానల్లో ఆర్థమెటిక్ చేయలేకపోవడానికి గల కారణం తెలిసి కూడా చేయలేకపోతున్నాం, మరి ఏం చేద్దాం అంటూ దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆర్థమెటిక్ సమస్య గురించి మీరు సొల్యూషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకొని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. చూశారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.